గ్రేప్ షర్బత్ చేస్తున్నాం. అసలు సింపుల్గా ఇప్పుడు మన గ్రేప్స్ ఎక్కువ దొరికే సీజన్ కాబట్టి గ్రేప్స్ తెచ్చుకొని ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే షుగర్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. షుగర్ వద్దు అనుకుంటే కనుక అందులో కొంచెం తేనె వేసుకోండి. సో కొంచెం తక్కువ తేనె వేసుకొని తాగితే కనుక హెల్దీయే. ఎక్కువగా గ్రేప్స్ తీసుకోవడం వల్ల చాలామంది వేడి చేస్తుంది అనుకుంటారు, ఏం అవ్వదు. మంచిగా ఒక్కొక్క గ్రేప్ తింటూ ఉంటే హాయిగా మనకి వెయిట్ లాస్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే కొద్దిగా అల్లం ముక్క. ఫస్ట్ థింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తాను. ఇక్కడ చూడండి, అల్లం ముక్క, గ్రేప్స్, పుదీనా, ఐస్, నానబెట్టుకున్న సబ్జా గింజలు, నిమ్మరసం, చక్కెర. ఫస్ట్ మిక్సీ జార్లో అల్లం ముక్క వేశాను. అలాగే గ్రేప్స్, మీకు ఎంత జ్యూస్ కావాలో దాన్ని బట్టి మీరు గ్రేప్స్ వేసుకోండి. అసలు స్టవ్వే అవసరం లేదండి, జస్ట్ మిక్సీ జార్లో అన్నీ వేసుకోవడమే. అలాగే మంచి ఫ్లేవర్ని ఇవ్వడం కోసం రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా అన్నమాట. ఇందులో కాస్త పుదీనా యాడ్ చేస్తున్నాను. అలాగే చక్కెర వేస్తున్నాను. ఇందులో వాటర్ కూడా పడుతుంది. ఒకేసారి నేను ఎక్కువ షుగర్ వేసాను అని అనుకోకండి, మీకు ఎంత నచ్చితే అంతే షుగర్ వేసుకోండి. అలాగే ఐస్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకుందాం. మనం వేసుకున్న షుగర్కి సరిపడా నీళ్లు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టాలి. ఇందులోనే నేను నిమ్మరసం కూడా వేసేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీన్ని మనం మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. మీకు అలాగే నచ్చితే కనుక ఆ పల్ప్ కావాలి అనుకుంటే అలాగైనా తీసుకోవచ్చు. బట్ ప్రాపర్గా చేసి ఇవ్వాలి, పీసెస్ కూడా రాకుండా ఉండాలి అంటే నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. మనకి పిప్పి కూడా ఏం రాలేదు, లైట్గా పుదీనా ఇంకా అల్లం ముక్కలు అవి కొంచెం వచ్చాయన్నమాట. ఫైనల్గా ఏ గ్లాస్లో మనం వేసుకుంటున్నామో ఆ గ్లాస్ పెట్టుకొని అందులో స్పూన్తో ఐస్ పీసెస్ వేసుకోండి. ఇలా తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను సబ్జా గింజలు. జస్ట్ 5 to 10 minutesలో నానిపోతాయి సబ్జా సీడ్స్. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకుల్ని ఇలా చేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అన్నమాట. కలర్ చూడండి ఎంత న్యాచురల్గా, చాలా బాగా అనిపిస్తుంది. అల్లం, నిమ్మరసం, పుదీనా, గ్రేప్స్ ఆ కాంబినేషన్లో అసలు అద్దరిపోతుంది అనమాట. షుగర్ వద్దనుకుంటే హనీ వేసుకోండి. బెల్లం కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కాంబినేషన్, కాకపోతే ఈ కలర్ మనకి రాదు. ఒకవేళ తెల్ల బెల్లం ఉంటే యాడ్ చేసుకోండి, అది కూడా బాగుంటుంది. లేదా హనీ. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి షుగర్కి వెళ్ళిపోండి. నేను ఇంకా ప్రాపర్గా మనకి జ్యూస్ సెంటర్లో చేసి ఇచ్చినట్టు ఆ బేవరేజ్ కావాలి అనుకుంటే, రెస్టారెంట్లో తాగిన ఫీల్ ఉండాలి అంటే ఇలా తయారు చేసుకోండి. గ్రేప్ షర్బత్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో అల్లం ముక్క, గ్రేప్స్, కొంచెం పుదీనా, చక్కెర వేసి ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకొని నిమ్మరసం కూడా వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో ఐస్ పీసెస్, నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా వేసి పుదీనా, తయారు చేసుకున్న గ్రేప్ జ్యూస్ కూడా వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గ్రేప్ షర్బత్ రెడీ అవుతుంది.